నెంబర్ 1. దిస్ ఈజ్ డిసెంబర్ 2016 నుండి ప్రాజెక్టు పట్టించుకోలేదని, వరద మళ్లింపు కోసం స్పిల్వే పనులు చేయకుండా ఏకకాలంలో కాఫర్ డ్యాం, ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు చేపట్టారని స్పష్టం చేసిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ. పైన ఏం చెప్పారంటే 2016 నుంచి ప్రాజెక్టును పట్టించుకోలేదు, వరద మళ్లింపు కోసం స్పిల్వే పనులు చేయకుండా ఏకకాలంలో, వరద మళ్లించడం కోసం స్పిల్వే పనులు చేయకుండా ఏకకాలం అన్నీ చేశారు. ఏకకాలం చేస్తే కొన్ని పూర్తయినాయి, కొన్ని పూర్తి కాదు, డయాఫ్రామ్ బోలు కొట్టుకుపోయింది. ఇది నేను చెప్పిన మాట కాదు సుమా, క్లియర్గా అంతర్జాతీయ నిపుణుల కమిటీ, ఇద్దరు కెనడా వాళ్ళు, ఇద్దరు అమెరికా వాళ్ళు ఉన్నటువంటి కమిటీ, వాళ్ళకేమో సంబంధం లేదు రాజకీయాలు, వాళ్ళు చెప్పినటువంటి అంశాన్ని కోట్ చేసి మరీ చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. నెక్స్ట్, పోలవరం ఎగువ కాఫర్ డ్యాం పునాది జెట్ డ్రౌటింగ్ వాల్ 2018 వరదకే దెబ్బతిన్నదని తేల్చిన అంతర్జాతీయ నిపుణులు. 2018 వరదలకే అంటే వాళ్ళు ఉండగానే అది దెబ్బతినిపోయిందంట, వాళ్ళు తేల్చారు. అప్పుడు వాళ్ళు చూసుకోవాలా, మాకు అంటగట్టి వెళ్ళిపోయినటువంటి సందర్భం. నెక్స్ట్, జీజీ వాళ్ళు 2200 నుంచి 2006 మీటర్ల మధ్య దెబ్బతిన్న దాన్ని సామర్థ్యాన్ని పరీక్షించకుండానే 2018 డిసెంబర్లో ఎగువ కాఫర్ డ్యాం పనులు చేపట్టడంపై నిపుణుల కమిటీ విస్మయం వ్యక్తం చేసింది. అంటే ఈ జెట్ రౌటింగ్ వాల్ 200 నుంచి 260 మీటర్ల మధ్య గ్యాప్లో దెబ్బతిన్న దాన్ని సామర్థ్యాన్ని పరీక్షించకుండానే 2018 డిసెంబర్లో ఎగువ కాఫర్ డ్యాం పనులు మొదలెట్టేశారు. అంటే బిల్లులు చేసుకోవడం కోసం. అది కూడా ప్రమాదాన్ని తెచ్చిపెట్టిందనేటువంటి మాట. నెక్స్ట్, 2018 నుంచే వరద ప్రవహించడం వల్ల ప్రధాన డ్యామ్ గ్యాప్ 2లో డయాఫ్రామ్ వాల్ దెబ్బతిన్నదని స్పష్టంగా చెప్పిన కమిటీ. 2018 అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే వరద ప్రవహించి ఈ గ్యాపుల ద్వారా ఈ డయాఫ్రామ్ వాల్ దెబ్బతింది అనేది అప్పుడు చెప్పింది, మేము వచ్చిన తర్వాత కాదు. ఆయన చెప్తున్నాడు కాంట్రాక్టర్లు మార్చారు, అందువల్ల దెబ్బతినిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారి అసమర్థత, అంతా చంద్రబాబు నాయుడు గారి అసమర్థత అని నిపుణుల కమిటీ చెప్పినటువంటి అంశం. నెక్స్ట్, ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతం మరింత కోతకు గురి కాకుండా 220 వరదల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అక్కడ రక్షణ చర్యలు చేపట్టిందని పేర్కొన్న రిపోర్ట్. ఇది మాకు సర్టిఫికెట్ ఇచ్చింది. 2020లో వరద తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అక్కడ రక్షణ చర్యలు చేపట్టింది. పెద్ద వరద వచ్చింది, సెకండ్ హైయెస్ట్ పీక్ వరద అది. అప్పుడు 2020లో మేము అక్కడ ఉండి పనులు చేయించినటువంటి సందర్భాన్ని అప్రిషియేట్ చేస్తూ అంతర్జాతీయ నిపుణుల కమిటీ కోట్ చేసినటువంటి విషయం అని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అలాగే ఎగువ కాఫర్ డ్యాం, దిగువ కాఫర్ డ్యాములను రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా ప్రయత్నించిందని పేర్కొన్న రిపోర్టు. 42.5 మీటర్ల కాఫర్ డ్యాం ఎత్తును పెంచడం గొప్ప ప్రయత్నంగా పేర్కొన్న రిపోర్టు. 42.5 ఒక 2 మీటర్స్ని మేము వరద ఉధృతిగా వచ్చినప్పుడు, నేను మంత్రిగా ఉన్నప్పుడే దాన్ని పెంచడం జరిగింది. కాఫర్ డ్యాం యొక్క ఎత్తుని పెంచాం, ప్రమాదం వస్తుందేమనే ఉద్దేశంతో. దాన్ని కూడా ఇది అప్రిషియేట్ చేస్తూ ఇచ్చినటువంటి మాట. ఇవన్నీ కూడా మేము డప్పాలు కొట్టుకునే మాటలు కావు. పక్కన వారు నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఉంది, దానికి సంబంధించి చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇన్ని అకృత్యాలు చేసి, ఇంత అన్యాయాలు చేసి, మొత్తం టోటల్గా పోలవరం ప్రాజెక్టుని దెబ్బతీసే కార్యక్రమం చేసి ఇవాళ చెప్తున్నాడు 2027కు పూర్తి చేస్తా అంట. అప్పుడేమో 2019కి పూర్తి చేస్తా అంట. ఈ 5 సంవత్సరాలు మేము నాశనం చేశామంట, అందువల్ల దాని రేటు పెరిగింది, టైం పెరిగిందనేటువంటి మాట చెప్పేటటువంటి ప్రయత్నం, పచ్చి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలని మాత్రమే మీ అందరికీ చెప్తున్నాను. మేము ఇంకోటి కూడా చెప్తున్నా, కరోనా 2 years ఉన్నప్పటికీ కూడా, పనులు వేగవంతం కాకపోయినప్పటికీ కూడా వేగవంతం చేసి పనులను పూర్తి చేసే కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి అభూత కల్పనలు దయచేసి నమ్మవలసిన అవసరం లేదని, నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనేటువంటి దృక్పథంతో రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞాన్ని ప్రారంభించి 83 ప్రాజెక్టులను ఏకకాలంలో పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఆయన పనులు ప్రారంభించారు. కొన్ని ప్రాజెక్టులను ఆయన చేతులుగా పూర్తి చేసినటువంటి సందర్భం. ఇవాళ పోలవరం అనేది ఈ దశకు వచ్చింది అంటే ఆయన కొబ్బరికాయ కొట్టి లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్లను పూర్తి చేసి అనేకమైనటువంటి పర్మిషన్లు తీసుకొచ్చినటువంటి ఘనత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారిది. అలాంటి దాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. పర్యావరణ అనుమతులు కానివ్వండి, వన్యప్రాణ రక్షణ అనుమతి కానివ్వండి, పునరావాస ప్రణాళిక అనుమతులు కానివ్వండి, ఇలా ఒకటి కాదు, టోటల్గా పోలవరానికి కావలసిన అన్ని అనుమతులను తీసుకొచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు.
చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు అన్ని నేనే శంకుస్థాపన చేస్తారు. పులిచింతలు ఎవరు చేశారు చెప్పండి, నాకు అర్థం కాల. పులిచింతలు ఎవరు చేశారు, ఎవరు ప్రారంభించారు? ఇవన్నీ కట్టుకథలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని చేసి ప్రజలు నమ్మవద్దని, ఈ నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన కృషిని, వారు అనుసరించిన విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనుసరిస్తూ రాయలసీమకి దుర్భిక్ష ప్రాంతాలకి నీరు అందించే కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎనలేని కృషి చేశారు. చంద్రబాబు నాయుడు గారు డప్పాలు కొట్టుకునే కార్యక్రమం చేస్తున్నాడు అనే విషయాన్ని మీ అందరికీ తెలియపరచడమే నా ప్రధానమైనటువంటి ఉద్దేశం. చూద్దాం మరి ఇప్పుడు ఏం జరుగుతుందో. ఇంకోటి కూడా చెప్తున్నాను మీకు, ఈ నిపుణుల కమిటీ వెళ్ళినప్పుడు డయాఫ్రమ్ వాల్ వేసేటటువంటి సందర్భంలో కూడా అనేకమైన తప్పిదాలను వారు గమనించారు, అది కూడా రిపోర్ట్ చేశారు. అక్కడ వర్క్ సరిగా జరగట్లేదనేది కూడా వారి అభిప్రాయం. నాకు తెలిసి 2007కు పూర్తవుతుంది కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ కమిషన్ల కక్కుర్తి పడటం వల్ల పనుల్లో సరైనటువంటి క్వాలిటీ లేకుండా చేస్తున్నారనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. త్వరలోనే నిపుణుల కమిటీ రిపోర్ట్ కూడా వస్తుంది. అది వచ్చిన తర్వాత ఇంకా తేటతెల్లం అవుతుంది. 2007కి కంప్లీట్ చేస్తాను అని అంటున్నాడు, కానీ నాకైతే నమ్మకం కలగటం లేదు. నమ్మకం కలిగినప్పుడు నేను చెప్తాను. 2007కు కూడా చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేయగలుగుతాడని నేను అనుకోవటం లేదు. ఆయన అనుసరిస్తున్న విధానం తప్పు. మా మీద బురదటం తప్ప, అన్ని దొంగ మాటలు చెప్పడం తప్ప వాస్తవాలు చెప్పడం లేదు. ఇంకా అలా అంటుంటాడు. గేట్లు కూడా ఆయన గేట్లు పెట్టేస్తాడు. ఇందాక చూశారుగా మీరు, అటు ఇటు దిమ్మగట్టి గేట్లు పెట్టేశాడు స్పిల్వే కంప్లీట్ కాకుండానే. మా టైంలో గ్రీజు కూడా పెట్టలేదు, అందుకే కొట్టుకుపోయాయి. ఇట్లాంటి కబుర్లన్నీ చెబుతున్నాడు. ఆయన పెడతాడు కదా, ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? సో మా మీద బురదల్లే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన చెయ్యని పనులు కూడా ఆయన చేసినట్టుగా డప్పాలు చెప్పుకునే కార్యక్రమంలో ఉన్నాడు. అది నా సమాధానం. ఎస్, మేము 2022కే పూర్తవుతుందనేది మేము విశ్వసించాం. దానికి కారణం ఏంటంటే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందనే విషయం నిపుణులు చెప్పేంత వరకు నిర్ధారణ కాలేదు. నేను వచ్చిన తర్వాత మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో స్పష్టంగా చెప్పలేము అని చెప్పాను లేదా? మా టైంలోనే చెప్పింది. మా టైంలోనే 2022కి పూర్తవుతుందని చెప్పాం. కానీ లోపాలను గమనించిన తర్వాత ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని చెప్పాం. ఎన్నికలకు ముందు పూర్తి కాదని కూడా చెప్పాను నేను. ఐ నో ది ప్రాక్టికాలిటీ. నేను వెళ్ళాను, స్టడీ చేశాను.